ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ జీతాల పెంపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. ఆ శుభవార్త ఏంటి, ఎప్పటి నుండి పెరిగినటువంటి జీతాలు ఇస్తారు ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అంగన్వాడీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగులకు సంబంధించి కూడా మనకు ఉద్యోగాలను అయితే విడుదల చేస్తున్నారు. అలాగే అంగన్వాడీ జీతాలకు సంబంధించి జీతాల ఆలస్యానికి పూర్తిగా చెక్ అయితే పెట్టారు. సో అంగన్వాడీ సిబ్బందికి సంబంధించి ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించే విధంగా అమలు చేసి జీతాల ఆలస్యానికి పూర్తిగా చెక్ పెట్టామని చెప్పేసి ఇక్కడ తెలిపారు. సుమారు 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయం అయితే 5G స్మార్ట్ ఫోన్లు అందించేదని కూడా అయితే చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలు మరింత వేగంగా సమర్థవంతంగా అందుకోవాలని చెప్పేసి ఇక్కడ అయితే చెప్పారు. గ్రాట్యుటీ కూడా అయితే ప్రకటించారు. సో 70 నుండి 96 పెంచాలని చెప్పేసి ఆమె అయితే పేర్కొన్నారు. ఇక ఏళ్లుగా మనకు ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ సమస్య ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో గ్రాట్యుటీ చెల్లింపు కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించి అధికారికంగా అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే అంగన్వాడీకు అండగా నిలిచారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. కేంద్రాల అప్డేటు 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో కేంద్రంగా అయితే అప్డేట్ చేసే ప్రక్రియను కూడా అయితే కొనసాగిస్తామని చెప్పేసి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ముఖ్యంగా టీచర్లుగా పదోన్నతి ఇచ్చి పూర్తి స్థాయి వేతనాలకు సంబంధించి అందించే చర్యలు అయితే చేపడతామన్నారు. కొత్తగా 5,000 అంగన్వాడీ సహాయకులుగా నియమించినట్లు వెల్లడించారు. వేతనాల పెంపుకు సంబంధించి ఇక్కడ మీరు గమనించినట్లయితే అంగన్వాడీ ప్రతిపాదించినటువంటి 9 డిమాండ్లు, ఎవరైతే అంగన్వాడీలు ఇప్పుడు రీసెంట్గా మనకేంటంటే స్ట్రైక్లు, ర్యాలీలు చేస్తున్నారు. సో వీటికి సంబంధించి 9 డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇప్పటికే పరిష్కారం ఇచ్చామని, వేతనాల పెంపు అంశాన్ని కూడా అయితే సాధ్యమైనంత త్వరలో అమలు చేసే దిశగా అయితే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పేసి తెలిపారు. సో దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటున్నారు వేతనాలు పెంచడానికి. సో దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే వెళ్ళిందని. ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి జీతాలపై అయితే ప్రభుత్వం అయితే చర్చలు అయితే జరుగుతుంది. సో ఈ చర్చల తర్వాత మనకేంటంటే ఆల్మోస్ట్ అయితే జీతాలు అయితే పెంచుతారు. సో మనకేంటంటే అంగన్వాడీలకు సంబంధించినటువంటి జీతాల పెంపుతో పాటుగా కొత్తగా అంగన్వాడీలు ఎవరైతే చేరాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా అయితే తీసుకొని రాబోతున్నారండి. దీనికి సంబంధించి మనకు మంత్రి గారు కూడా అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, అనిత గారు. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అతి త్వరలోనే జీతాలు అయితే పెంచబోతున్నారు. సో మనకి ఎప్పుడు పెంచుతానని క్లారిటీ రాలేదు. ఇంకా మనకి ఏంటంటే అప్డేట్ అయితే వస్తే కనుక తప్పనిసరిగా తెలియజేస్తాను కాబట్టి వెంటనే మన యొక్క ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.